జగన్మోహన్ రెడ్డి పాలనలో గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన శాఖలలో భారీ అవినీతికి పాల్పడ్డారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగలబోతుందని, ఆయన త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని, ఇలా రకరకాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. దుర్గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు కేటాయించినటువంటి శాఖలలో భారీ అవినీతికి, అవకతవకలకి పాల్పడ్డారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగలబోతోంది, పెద్దిరెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, చంద్రబాబు గారు ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అదే పెద్దిరెడ్డి గారికి ఇచ్చారు కదండి. ఏం శాఖ ఇచ్చారు? ఖనిజ శాఖ ఇచ్చారు. ఆయన ఖనిజం అంటేనే డబ్బు కదా. సో ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. అంటే ఆయన హయాంలో ఆయన ఎంత దోచుకోవచ్చో, ఎంత దాచుకోవచ్చో, ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చో తన విధేయతను చూపించుకున్నాడు. ఆయన తరఫున ఆయన అదే మిథున్ రెడ్డి, ఆయన కొడుకు, మొత్తం ఖనిజాలకు సంబంధించి చూసుకున్నాడు. ఆయన చూసుకోవడమే కాకుండా ఈయనకి ఇంకొక అనుచరుడు ఉన్నాడు, శశి అని. ఈ శశి అందరి దగ్గరికి వెళ్ళి మీకు వచ్చిన దాంట్లో అంతా కూడా మీరు వీళ్ళకే ఇవ్వాలి, వాటాలు మీరు ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు, మీరు ఖనిజం మీరు తవ్విందంతా కూడా వీళ్ళకే ఇవ్వాలి, అది కూడా ఒక 10,000 రూపాయలు తక్కువకి ఇవ్వాలి అంటే వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. మీకు 10,000కి తక్కువ ఇస్తే మాకు మిగిలేదేంటని. కానీ వీళ్ళు వినలేదు. అంటే ఎవరు వినకపోయినా కూడా వీళ్ళ వేలో వాళ్ళకి చుక్కలు చూపించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని భయపెట్టి, బెదిరించి వీళ్ళ మార్గానికి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ మార్గంలోకి రాని వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఆయనే పులివర్తి నాని. ఆయనకు అందుకే 50 కోట్లు జరిమానా వేశారట, ఆయన వినలేదని. మీరు చూసారు ఆయన మీద ఎట్లా దాడి జరిగింది. వాళ్ళ ఆవిడ ఎంత, ఆయన వెంట్రుక వాసిలో చావు తప్పటం అంటాం చూడండి, అట్లాగా అతని గార్డు వల్ల ఆయన తప్పించుకున్నారు. వాళ్ళ ఆవిడ కూడా పాపం చాలా బాధపడ్డారు. దాని మీద కూడా ట్రోలింగ్లు జరిగాయి. ఏదేమైనా కూడా మన పెద్దిరెడ్డి గారికి మొత్తం చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా ఆయన హయాంలో ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన ఎంత చెప్తే అంత ఫీజులు కూడా ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అసలు ఖనిజాలకు సంబంధించి, గ్రానైట్లకు సంబంధించి మొత్తం ఆయనదే, ఆయన మాటే నెగ్గింది. మీరు మదనపల్లి కావచ్చు, తిరుపతి కావచ్చు, పొంగనూరు కావచ్చు, మీరు ఎక్కడ తీసుకున్నానండి అక్కడ బాధితులందరూ కూడా చాలామంది ఉన్నారు. 1000 కోట్ల డబ్బు ఏం చేశారు ఆయన? జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా వెళ్ళిందో ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డిని మీరు అరెస్ట్ చేస్తారు, కరెక్టే. పెద్దిరెడ్డితో పాటు పైన పెద్ద తలకాయ ఉంది కదా, మరి పెద్ద తలకాయను వదిలేస్తారా మీరు? వాటికి మూలం వాళ్లే కదా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లే కదా. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక ధనంజయ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పట్టించుకోవాలి కదా. అంటే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మీరు అరెస్టులు చేయించాలి, ఒక్కళ్ళతో వదలకూడదు. ఇప్పుడు గనుల శాఖ కొల్లు రవీంద్ర గారికి వెళ్ళినట్టుంది కదా. సో ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి చాలా మంచి పేరే ఉంది మనకు తెలిసి. కాబట్టి వారు దీని మీద దృష్టి పెడతారు, ఎక్కడికక్కడ జరిగిన అరాచకాలు వెలికి తీస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకి చాలా పెద్ద టాస్క్ ఉందండి. మీరు ఏ శాఖ తీసుకున్నా ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ప్రజలు పడ్డ పాటలు కావచ్చు, వాళ్ళ వల్ల ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇక్కడ అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడతారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ అట్రాసిటీస్ మీద ఒక మనిషిని పెడతారో, ఒక శాఖను పెడతారో, దానికోసం ఒక ప్రత్యేకంగా లేదా ఒక కమిటీ వేస్తారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మొత్తం ఈ అవినీతిని బయటకు తీయటానికి, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి, దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే వీళ్ళకి ఒక పని కాదండి, 2 పనులు ఇప్పుడు ప్రతి శాఖ మంత్రికి కూడా. ఏదో మన పని మనం చేసుకున్నామా, గత ప్రభుత్వం ఇంత నిధులు ఇచ్చింది, లేకపోతే ఇంత మిగులు బడ్జెట్ ఇచ్చింది, లేకపోతే ఇంత లోటు బడ్జెట్ ఇచ్చింది అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటానికి లేదు. ఈ జరిగిన వాటన్నింటి మీద కూడా ఇప్పుడు వీళ్ళు దృష్టి పెట్టాలి. ఆ పని చేస్తారా, ఈ పని చేస్తారా? ఇప్పుడు ఎంతంత అసలు అక్కడ ఏమున్నాయో తెలియదండి, ఏ స్కామ్ ఉందో తెలియదు, అసలు ఏ లోటు బడ్జెట్ ఉందో తెలియదు, అంత అయోమయంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ శాఖల్లో పనిచేసిన, మీరు చెప్పట్టుగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా ఉన్నారు? ఆ ప్రభుత్వం వైపే ఇంకా ఉన్నారా, ఈ కొత్త ప్రభుత్వం వైపు ఉన్నారా మనకు తెలియదు. సో ఇది కూడా చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. వీళ్ళని నమ్మచ్చా, నమ్మకూడదా, వీళ్ళు ఎంతవరకు నిజాలు బయట పెడతారు, లేదు ఫైల్స్ ఉన్నాయా లేదా, ఆల్రెడీ ఫైల్స్ అంతా మాయమయ్యాయని మనం విన్నాం. ఆ తర్వాత డేటా అంతా మాయమైంది.
సో డిస్కులు మాయమయ్యాయి. ఇప్పుడు అది కూడా మళ్ళీ ఆ రిట్రీవ్ చేయాలంటే అది కూడా పెద్ద కష్టం కదా. సో ఇది ఒక పెద్ద బాధ్యత అండి బాబు. ఒక్కొక్క శాఖకి ఎంత పెద్ద తలనొప్పి అంటే, ఇవన్నీ చేసి వీళ్ళు గాడిని పెట్టడానికి ఒక ఏడాది పడుతుందో 2 ఏళ్ళు పడుతుందో మనకు తెలియదు. అంటే అభివృద్ధి కూడా నిదానంగానే జరుగుతుంది. పరుగులు పెట్టించినా కూడా అక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లు గతుకులే, ఇవి కూడా ముళ్ళ వాటిలోనే ఉన్నాయి. అంటే ఈ జరిగిన అంశాలన్నీ కూడా. సో మంత్రి పరుగు పెట్టాలనుకున్నా, అధికారులను పరుగు పెట్టించాలనుకున్నా కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇవన్నీ కొంచెం నత్తనడకనే సాగుతాయండి. ఏదేమైనా పెద్దిరెడ్డి మనం చూసాం, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ నియోజకవర్గాలు వదిలేసి పిఠాపురం వెళ్ళి కూర్చున్నాడు ఆయన. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఓడించాలని ఓటుకి 30,000 కూడా ఖర్చు పెట్టారని మనం విన్నాం. సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ గనుల శాఖ నుంచి వచ్చిందే కదా. ఇక్కడ దోచారు, అక్కడ పంచారు, అంతే. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది, అది వేరే విషయం. కాబట్టి అసలు మనం ఇక్కడ జరిగినంత గుండాగిరి కావచ్చు, లేకపోతే మనకి తెలుసు రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం అని. ఫ్యాక్షనిజానికి పెట్టని కోటగా పెద్దిరెడ్డి నిలిచాడండి ఆయన. పెద్దిరెడ్డి తరఫున వాళ్ళ కుటుంబీకులు కూడా, వాళ్ళ అల్లుడికి కూడా ఆయన చాలా అంటే అన్నీ చెయ్యాలి అంటే, అల్లుడికి అన్నీ కూడా ఈ గనులకు సంబంధించి కావచ్చు, ఈ లీజులకు సంబంధించి ఆయనకు కూడా చాలా కట్టబెట్టాడు ఆయన. అంటే వాళ్ళ కుటుంబీకుల్ని ఎలాగైనా పైకి తీసుకురావడానికి ఆయన తన మార్గాల్లో తను ప్రయత్నించాడు. అందరినీ భయపెట్టాడు. లేకపోతే అవసరమైతే మరి వాళ్ళు ఎవరినైనా మనుషుల్ని లేపేశారేంటి, మనకి ఇంకా విషయాలు అయితే బయటికి రాలేదు. ఒక్కొక్కటి వస్తాయి. బెదిరింపులు అయితే మనం చూసాము ఆల్రెడీ. కాబట్టి దీని మీద వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలండి. మొత్తం చిత్తూరు ఆ చుట్టుపక్కలంతా కూడా ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఆల్రెడీ పెద్దిరెడ్డి మీద చాలా కేసులు కూడా ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా న్యాయశాఖ కూడా చూసుకుంటుంది. అంటే చట్టం తన పని తాను చేయాలి. ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం తనకి కేటాయించినటువంటి శాఖల్లోనే కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు. ఇసుక సంబంధించి అక్రమ ఇసుక తవ్వకాలను ఆయన భారీగా ప్రోత్సహించేవారని, దానికి తోడు మైనింగ్, అలాగే మద్యం, ఇలా రకరకాల శాఖల్లో ఆయన అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా కొన్ని వార్తలు రోజు ఆయన మీద ధారాళంగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, ఎంత అవినీతికి ఆయన పాల్పడ్డాడు ఈ 5 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? ఒక అనకొండ అనుకోండి, మనకేం తెలుసు? ఇసుక దందా మనకు తెలుసు. అసలు ఇసుక తవ్వకాలు రోజు జరిగాయి. అసలు అక్కడ నదులు ఏమైపోయి ఉంటాయి? నదీ పరివాహక ప్రాంతాల్లోనే కదా ఇసుక తవ్వుతారు మనకి. అంటే ఆ ఇసుక లేనప్పుడు అక్కడ ఏమవుతుందండి? ఆ ప్లేస్ అది ఇదైపోతుంది కదా. అదేవిధంగా మీరు అన్నారు మద్యం అని. మన ఎలక్షన్స్ అప్పుడు మొత్తం మద్యం అంతా ఎక్కడికి వెళ్ళిందండి? పిఠాపురానికి వెళ్ళింది. మనం అది కూడా చూసాం. తర్వాత బీర్ ఎక్కడ దొరకలేదు. అదేం కంపెనీ అండి? కింగ్ఫిషర్ ఎక్కడ దొరకలేదు రాష్ట్రంలో, మనం విన్నాం. తర్వాతే బయటకు వచ్చింది ఎలక్షన్స్ అయ్యాకని. అంటే ఎక్కడికక్కడ వాళ్ళు దాచేసి అంటే ప్రతిపక్షం ఎవరికి పంచకుండా అన్నమాట. సో ఆ రకంగా కూడా వాళ్ళు అసలు ఆలోచన చేశారంటే చూడండి, అసలు వాళ్ళు మామూలు మనుషులా? వాళ్ళు ఇలా ఎవడో ఆలోచించాడు కదా. ఇప్పుడు మనం నెగ్గాలి అని చూసుకుంటాడు, దానికి ఏం చేయాలో ఆలోచిస్తాడు తప్ప ప్రతిపక్షం నెగ్గకూడదు. ప్రతిపక్షం నెగ్గడం సరే తర్వాత విషయం. వాళ్ళు అసలు ఇవన్నీ కూడా పంపకాలు చేయకూడదు అని ఎక్కడికక్కడ కట్టడి చేయటం అనేది ఉంది చూశారు. అసలు ఇటువంటి బుర్ర ఎవరికీ ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.